పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారు. మీకు హాట్ టాపిక్ తెలిసిందే హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు. మరి మీ ప్రభుత్వం కూడా ఇలాంటి హైడ్రాని తెచ్చేటటువంటి అవకాశం ఉందా? నేనైతే నా ఉండి నియోజకవర్గంలో హైడ్రాని 25 రోజులుగా ఇంప్లిమెంట్ చేస్తున్నా. ఆల్రెడీ ఇక్కడ హైడ్రా మొదలవక ముందే, ఎందుకంటే నేను నా నియోజకవర్గంలో నేను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయటానికి వారం రోజుల ముందు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తరువాత 5-6 రోజుల తర్వాత నేను నా ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానాలకు అనుగుణంగా ఆ కాలువలో ఉన్న పూడికలు తీసేయటం, ఆ గుర్రపు డెక్కలు అటువంటి వేస్ట్ని అంతా తీసేయటం, డ్రైన్ని డీపెన్ చేయటం, డ్రైన్లో ఉన్న వేస్ట్ని తీసేయటం ఫర్ ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్. దాంతోపాటు కొన్ని పంట కాలువలు ఎక్కడైతే మంచినీటి అవసరాలకు వాడుకుంటారో దాని గట్ల మీద ఆక్రమణలు ఉన్నాయి. కొంతమందికి ఇంత ముందే సైట్లు ఇచ్చారు, అయినా వెళ్ళలా. సో ఆ ఆక్రమణలన్నీ నేను వరుసగా తొలగించుకుంటూ వస్తున్నాను. అంటే పెద్ద పట్టణాలే కాదు, ఆల్మోస్ట్ మిగిలిన ప్రాంతాల్లో కూడా ఇలాంటివన్నీ విలేజెస్లో, మా విలేజెస్లో చాలా చోట్ల ఈ పంటకాలువ పక్కన వేసేసి దాన్ని డ్రైనేజ్ ఏమో పంటకాలలో కలిపేస్తున్నారు. దానివల్ల ఈ జబ్బులు ఇవన్నీ వస్తున్నాయి ఎక్కువగా. అందుకని చెప్పి ఇది నేను నా నియోజకవర్గ పరిధిలో ఈ హైడ్రా కన్నా చాలా ముందు మొదలుపెట్టా. కేవలం నా నియోజకవర్గ పరిధిలో. చివరికి అక్కడ కూడా ఫౌండేషన్ మీరే వేశారు. ఇప్పుడు దాకా గత 40 ఏళ్ళు అనుకో, 50 ఏళ్ళు అనుకో వేయటమే తప్ప మా ఉండి నియోజకవర్గంలో, అంటే మాదంతా రూరలే. ఆకివీడు అనేది ఇప్పుడు కొత్తగా మున్సిపాలిటీ అయింది, అది మొన్నటిదాకా పంచాయతీ. మాకు 72 ఉన్నాయి పంచాయతీలు. ఇక్కడ ఒక అక్రమణ చేసి కట్టడమే తప్ప రిమూవ్ చేయటం అన్నది చాలామంది పెద్దవాళ్ళకి కూడా వాళ్ళకి ఊహ తెలిసి ఎప్పుడు జరగల. మీరే ఫస్ట్ స్టెప్. నేనే ఫస్ట్ వాళ్ళని కన్విన్స్ చేసి, అరే నీ వల్ల ఎన్ని వేల మంది ఇబ్బంది పడుతున్నారు నాయన, నీకు అక్కడ సైట్ ఇచ్చారు, అక్కడికి వెళ్ళిపో. కొత్తగా మీకు అడ్వాంటేజ్ వచ్చింది, ఇప్పుడు 4 లక్షలు ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నేను బాబులా కట్టుకోవచ్చు నువ్వు అక్కడ, ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేసి ఇబ్బంది లేకుండానే వాళ్ళని తరలిస్తున్నాం. సార్, రఘురామ కృష్ణంరాజు గారు అంటే హిస్టరీ క్రియేట్ చేయడానికి పుట్టినట్టుంది. మరి ఇప్పుడు హైడ్రా కూడా మీరు అక్కడ ఫౌండేషన్ వేస్తున్నారు అంటే తప్పకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి చట్టం రావచ్చేమో. యాక్చువల్గా హైకోర్టు డైరెక్షన్ ఉంది, ఏది ఇటువంటి కాలువలు పక్కన ఎలాంటి అక్రమ నిర్మాణాలు ఉంటే తొలగించాలి అని చెప్పి కూడా ఉంది. కానీ ఏంటంటే అది చూసి అధికారులు ఏమైనా తొలగించడానికి వెళ్తే ప్రజాప్రతినిధులు ఏంటి అడ్డం పడుతూ ఉంటారు. నేనేమో అధికారులు అంతంత మాత్రంగా ఉన్నా నేను వెళ్ళి దగ్గరుండి వాళ్ళని కన్విన్స్ చేసి తీయించేస్తాను. మంచిదే కదా సార్. ఎందుకంటే ఎక్కువ మందికి అనారోగ్యం పాలవటానికి ఇది ఒక పెద్ద కారణం అవుతుంది. సో అంచేత అలాగే ఇంకో సమస్య ఉంది, అది నేను మీటింగ్ నాది నిన్న జరగాలి, హెవీ రెయిన్ ఫోర్కాస్ట్ ఇచ్చినందుకు ఆగాం. రేపు 9వ తారీఖు పెడతాను ఆ మీటింగ్. అదేంటంటే విలేజెస్లో ఇప్పుడు నీకు సెప్టిక్ ట్యాంక్స్ ఉంటాయి. ఆ సెప్టిక్ ట్యాంక్స్ ఏంటంటే మోడర్న్ సిస్టమ్స్ వచ్చినాయి, లారీ వచ్చి సక్ చేస్తుంది, అది తీసుకెళ్ళి ఎక్కడో దూరంగా ఉన్న డ్రైన్లో కలపాలి. అది కూడా 1 కిలోమీటర్ తీసుకొచ్చేసి దగ్గరున్న పంటకాలలో వదిలేస్తున్నారు. ఇది సెప్టిక్ ట్యాంక్ వేస్ట్. అలా ఒక 30-40 లారీలు తిరుగుతున్నాయి. సో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి, ఇంకెక్కడైనా వదిలినట్టు తెలిస్తే నీ లారీ పర్మనెంట్గా సీజ్ చేసేస్తామని చెప్పి తెలిస్తే ప్రజలు ఎంత అంటే ఇది ప్రజలు నాకు కంప్లైంట్ చేశారు, అన్యాయంగా ఉందండి, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపోవాయి అని చెప్పి అంటున్నారు. ఎప్పటి నుంచో జరుగుతుంది, మేము ఎవరికి చెప్పినా పట్టించుకోలేదు, మీరు అన్ని పనులు చేస్తున్నారు కాబట్టి మీకు చెప్పుకుందామని వచ్చామని 2-3 ఊర్లో వచ్చారు. తర్వాత కనుక్కుంటే అన్ని ఊర్లో అదే పరిస్థితి. సో అది నేను వెంటనే కలెక్టర్ గారితో మాట్లాడి షీ హాడ్ అరేంజ్డ్ ఫర్ ఎ మీటింగ్. సో అది కూడా శాశ్వతంగా పరిష్కరించేస్తాం. సో ఇది కనిపించిన ఒక అన్యాయం, ఇలాంటి ఎన్ని ఉన్నాయి, మరి ఎన్ని ఉన్నాయో, ఎన్ని చోట్ల ఉన్నాయో
వస్తా రాష్ట్రంలో ఎన్నో చోట్ల ఇలా జరుగుతూ ఉండుండొచ్చు, నాకు తెలియదు. సో బట్ నా నియోజకవర్గ పరిధిలో ఎగ్జాంపులరీగా ఓకే. దీన్ని మరి మీరు అంటే పెద్ద డిపార్ట్మెంట్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగిందా? స్టేట్ వైజ్గా కూడా ఇలాంటి ఇబ్బందులు ఉంటే కష్టమే కదా. అదే ఇది ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలప్పుడు లేదంటే ఎప్పుడైనా ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు మేము ఇలా చేసామని చెప్పి మిగిలిన అన్ని చోట్ల కూడా ఎలా ఇంప్లిమెంట్ అవుతుందో కనుక్కోమని, ఓకే. లేదంటే ఆ కన్సర్న్ మినిస్టర్ తోటి అలాగే అసెంబ్లీ 15 రోజుల్లో మొదలవుతుంది. అప్పుడు అందరూ ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి అప్పుడు డిస్కషన్ పెట్టాలి. ఓకే.